హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక విషయం తెలుసుకుందాం. ఏ పని చేసినా విజయం మనదే అవ్వాలి అంటే ఏం చేయాలి? మనం ఏ పని చేసినా విజయం అవ్వాలి అంటే వారాహి కథ గురించి తెలుసుకోవాల్సిందే. అసలు వారాహి అమ్మ అంటే ఎవరు? వరహ అవతారం అంటే ఎవరు తెలుసుకుందాం. వారాహి అవతారం అంటే శ్రీ మహావిష్ణు అవతారం. మనం ఏ పనన్నా స్టార్ట్ చేయాలి అంటే మనం ముందుగా వరహాస్వామిని దర్శనం చేసుకోవాలి. అలా చేసుకున్నట్టయితే మనం అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. మనం ఏ పనన్నా చేసేటప్పుడు ఇంటి ఇల్లు కట్టాలి అన్నా, లేదు అంటే ఇల్లు కట్టేకి అవ్వకపోవడం అలా అవుతున్నా, ఏదైనా భూమి కొనాలి అన్నా అలా కొనలేకపోతున్నా, అలా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వరహాస్వామిని దర్శనం చేసుకొని వారాహి అమ్మవారిని దర్శించుకుంటే ఆ ఫలితంతో ఏదైనా కొంటారు, ముందుకు వెళ్తారు. అలా మనం చాలాసార్లు తెలియకుండానే తిరుపతికి వెళ్తూ ఉంటాం. అలా వెళ్ళినప్పుడు కూడా అక్కడ వరహాస్వామిని ఎవరు చాలామంది దర్శించుకోరు. కానీ అలా దర్శించుకోవడం వల్ల మనకి అంతా మంచి జరుగుతుంది. వరహాస్వామిని దర్శించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టయితే మనం వెళ్ళిన పని పూర్తి అవుతుంది. అలా అసలు వారాహి అవతారం అమ్మవారికి ఎలా వచ్చింది? ఇంకా కొంతమందికి అయితే ఈ కథ గురించి తెలియదు అనుకుంటా. అసలు వారాహి అమ్మవారికి నైట్ టైం మాత్రమే పూజ చేస్తారు. అలా చేయడంతో అమ్మకు ఉన్న ఇది శక్తి అంతా మంచిగా మనకు కూడా లభిస్తుంది. అసలు వారాహి అవతారం ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా కొన్ని వీడియోస్ చేసేకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అలా మీరు చేయడంతో నాకు కూడా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. అలా మా వీడియోస్ని ఇంకా కొంతమంది చూడగలుగుతారు. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. సో అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు వారాహి అవతారం ఎలా వచ్చింది? హిరణ్యాక్షకుడు అనే అతను భూదేవిని బంధించి ఉంటాడు. అప్పుడు భూమాత వెళ్ళి శ్రీ మహావిష్ణువుని అడుగుతుంది, నాకు ఏంటి స్వామి ఇది విముక్తి అనేది లేదా, ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి హిరణ్యాక్షకుడితో పోరాటం చేస్తారు. అలా చేయడానికి వెళ్ళేటప్పుడు ఆ స్వామి ఎత్తిన అవతారమే వారాహి అవతారం. అలా ఆ స్వామికి వరహ అవతారం ఎత్తాడు. శ్రీ మహావిష్ణువు అవతారాన్ని వరహ అవతారం అంటాం. అలా స్వామికి వరహ అవతారం వచ్చింది. సో మనం ఎప్పుడైనా కానీ ఏ పనైనా చేసేటప్పుడు ఈ స్వామిని దర్శించుకున్నట్టయితే మనకు అంతా మంచిగా జరుగుతుంది. మనం అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. సో ఇది అండి వారాహి అమ్మవారి కథ. సో మీకు వీడియో కింద నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది అండి. ఇలా మనం ఏ పనన్నా చేసేటప్పుడు మనం గట్టిగా సంకల్పం చేసుకొని మనం చేసినట్టయితే ఏ పనన్నా సాధించగలుగుతాము. అది కూడా ముందుకు వెళ్తుంది. దేవుడు కూడా మనకు మంచి దారిని ఇస్తాడు. సో మనం ఏదైనా మంచి సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంటే మన సంకల్పం గట్టిదైతే దేవుడి సంకల్పం కూడా గట్టిగానే ఉంటుంది కదండి. సో మనం మంచి దారిలో వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.